ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరీఫుల్లా వరద బాధితులకు ఆదుకున్నారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వరద ముంపు వాసులకు బ్రెడ్లు, పాలు, ప్రభుత్వ మెడికల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు భోజనాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వరదల కారణంగా ప్రజానీకం సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇబ్బందికరంగా వాళ్ళు ఎటువంటి అంటే భోజనాలు లేకుండా, నీళ్లు లేకుండా కట్టబట్టలతో బయటికి వచ్చారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా చాలా బాధాకరము. దీనికోసము మనం అందరం కలిసి ఎవరు కూడా పార్టీ లేకుండా, మతం లేకుండా మేమందరము ఆంధ్రప్రదేశ్ టోటలీ ఈడ వచ్చేసి లీడర్స్ అయితే ఏమి, కార్యకర్తలు అయితే ఏమి, మామూలు సంఘ సేవలు అయితే ఏమి వీడికి వచ్చేసి వీళ్ళకి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కొంత నా చేత వరకు సహాయం చేస్తూనే ఉన్నాను. ఈ వారం నుంచి కూడా చేస్తూనే ఉంటాను. దేవుని దేవాల వీళ్ళంతా ఈ అన్ని సమస్యలు తీరే వరకు నేను విజయవాడలోనే ఉండి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని అధిష్టానం దృష్టికి తీసుకుపోతాను. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, మనకు చాలా డబ్బులు అవసరము.